ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు విశాఖపట్నంలోనున్న అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చూపించబోతున్నాను. ఇది పోర్ట్ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కు ఆనుకొని ఒక కొండపైన ఈ దేవాలయం ఉన్నది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ దగ్గరలోనే ఉన్న మరొక కొండపైన ఒక చర్చు, మరొక కొండపైన ఒక మసీదు, 3 సర్వమతాల సమ్మేళనానికి సంకేతంగా ఇక్కడ వెలిసి ఉన్నాయి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక స్థల పురాణం చరిత్ర ఉన్నది. అది మీకు తెలియజేస్తాను. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్రువమూర్తి. ఈ మూర్తి 1792వ సంవత్సరంలో డచ్ వారు మన దేశమునకు నౌకాయానం ద్వారా వ్యాపారం కొరకు ప్రయాణం చేయుచుండగా తుఫాను చెలరేగి చాలా బీభత్సం జరిగి నౌక మునిగిపోయే పరిస్థితిలో నౌకలోని కార్మిక హిందువుడు మన హిందూ ధర్మము దైవముపై నమ్మకముతో తోటి వారితో కలిసి ప్రార్థన చేసి తెల్లవారేసరికి నౌక సురక్షితముగా ఒడ్డుకు చేరినట్లు అనుగ్రహించమని ఆ వెంకటేశ్వరుని కోరగా, మరునాటి ఉదయం ఆ నౌక విశాఖ రేవుకు కొట్టుకుని వచ్చి కదలకపోవడుచే వారు నౌకను పరీక్షించుతుండగా నౌక అడుగు భాగమున ఒక రాయికి తగిలినదని తెలుసుకొని ఆ రాతిని వెలికి తీసి చూడగా అది ఒక దేవతా విగ్రహం అని తలచి దానిని పవిత్రమైన స్థలములో పెట్టాలని తలచి, గోస్తని నది సాగరంలో కలిగి చోట ఆ పక్కనే ఉన్న ఈ పర్వతం చాలా సుందరంగా ఉన్నదని ఆ దైవమూర్తిని అప్పటి గ్రామ పెద్ద గుజ్జారావు గారు సమక్షంలో ఈ పర్వతముపై ప్రతిష్ఠించినారని, స్వామివారిని నిత్య ధూప దీప నైవేద్య నిమిత్తము సదరు గ్రామ పెద్దకు కొంత సొమ్ము ఇవ్వగా దైవ ప్రతిష్ఠ, ఆలయ గోపురములు వగైరా నిర్మించాలని దేవాలయ ప్రాంగణము యందు గల శిలాశాసనము ప్రకారము తెలుచున్నది. అప్పటి నుండి నగరంలో ఈ దేవాలయం పేరుగాంచి తదుపరి ఓడరేవు కార్మికుల ధన సహాయంతో ఆలయ అభివృద్ధి జరిగినది.
1954 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిగణనలోకి వచ్చి 1970వ సంవత్సరంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి నియామకం జరిగినది. ఇక్కడి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. నిత్యం ఈ ఓడలలో ప్రయాణించే కార్మికులు ఈయన్ని దర్శనం చేసుకుని ఈయన అనుగ్రహంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇదండి పోర్టు ఏరియాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క విశేషం. వీలైతే ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.